నమస్తే. నేను మీ తేజ. టర్కీలో ఒక దారుణమైన ఘటన జరిగింది. 14 ఏళ్లున్న ఒక అబ్బాయి గన్ తీసుకొని తన స్నేహితుల్ని కాల్చేయడం అయితే జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఆ అబ్బాయికి గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు చంపాడు? ఇదంతా కూడా క్లియర్‌గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో టర్కీలో కాల్పులు జరుగుతా ఉన్నాయి ఈ మధ్య. అంటే ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరగకముందు కూడా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. సో అది ఇంకా క్లోజ్ అవ్వకుండానే ఈ అబ్బాయి గన్స్ తీసుకొచ్చి వాళ్ళ స్నేహితులందరినీ కూడా కాల్ చేశాడు. తన వయసు ఉన్న వాళ్ళని. ఏంటి సార్ ఇదంతా కూడా? కహ్రమన్ మరాస్ అనే ఒక ప్రావిన్స్ ఉంది. మనం రాష్ట్రం అంటాం కదా, అక్కడ ప్రావిన్స్ అంటారు. అక్కడ ఒనిక్ ఇసుహత్ అనే ఒక ప్రాంతం ఉంది, అర్బన్ సిటీ అది. అందులో అయ్యర్ కాలిక్ మిడిల్ స్కూల్ అని, ఐసర్ కాలిక్ దాని పేరు, ఆ స్కూల్ పేరు. మిడిల్ స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్లో 15 నిన్న మధ్యాహ్నం 1:30 గంటకి అందరూ విద్యార్థులు ఇంక భోజనాలకు రెడీ అవుతున్నారు. ఆ టైంలో ఒక కుర్రవాడు ఇసా అరాస్ మెర్సిన్లీ అబ్బాయి పేరు, 14 ఏళ్ళు, 8th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ ప్యాక్లో మొత్తం 5 హ్యాండ్ గన్స్ తెచ్చాడు. 7 మ్యాగజైన్స్ తీసుకొచ్చి ఆ గన్స్ని సడన్గా బయటికి తీసి ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి పట్టని ఫైర్ చేసేసరికి అక్కడ ఎవరు ఊహించరు కదా. సో సడన్గా టీచర్కి బుల్లెట్ తగిలింది. టీచరు పాఠం చెప్తున్నాడు, టీచర్ చనిపోయాడు. పిల్లలు కకావికలమై, వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో. భయపడిపోయి పక్క అరుస్తూ ఎటువంటి అటు పరిగెత్తి చాలామంది చనిపోయారు, చాలామంది గాయాలైనాయి, చాలామంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో అక్కడి నుంచి కింద పడిపోయారు. ఇలాగే జరిగింది. దాని తర్వాత ఈ గోల జరుగుతుంది. పక్క క్లాస్ వాళ్ళు ఈ గోలలో ఏమనుకో వాళ్ళకి వినబడి వచ్చే లోపల అక్కడికి వెళ్ళిపోయి వీడు అక్కడ కూడా కాల్పులు జరిపాడు. అంటే 2 క్లాస్ రూమ్లో ఈ అబ్బాయి వెళ్ళి కాల్పులు జరిపాడు. ఈ లోపల స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యి పోలీసులకి ఫోన్ చేసింది. పోలీసులు ఇమ్మీడియట్గా వచ్చారు. సో ఆ తర్వాత ఈ అబ్బాయి బాడీ కూడా దొరికింది. మరి ఈ అబ్బాయిని పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా, లేకపోతే తను కాల్చుకొని చనిపోయాడా క్లారిటీ ఇంకా రాలేదు. సో మొత్తం మీద 8 మంది విద్యార్థులు, 8th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులు 8 మంది చనిపోయారు. ఒక టీచర్ చనిపోయాడు. 16 మందికి సీరియస్గా గాయాలైనవి. అందులో 6 మంది కండిషన్లు కూడా దారుణంగా ఉంది. 6 మంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అసలు ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, ఈ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వీళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఉగుర్ మెర్సిన్లీ ఆయన పేరు. ఆయన ఎక్స్ పోలీస్ మ్యాన్. సో ఆయన దగ్గర గన్స్ ఉన్నాయి. ఆ గన్స్ మరి ఆయన సేఫ్గా పెట్టలేదు, కేర్లెస్గా పెట్టాడు. అది వీడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు. అంటే వీడికి ఎప్పటి నుంచో గన్ కల్చరు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. వీడియోలు చూడడం, ఫోటోలు చూడడం, ఈ సోషల్ మీడియాలో ఇదే పనిలో ఆ అబ్బాయి బ్రెయిన్ అంతా కూడా వీడియో గేమ్స్ ఆడడం. ఈ మధ్య చిన్నపిల్లల్లో వీడియో గేమ్స్ ఎక్కువ, వైలెంట్ గేమ్స్ ఎక్కువ వాడుతున్నారు. పబ్జి లాంటివి. అవును. వైలెంట్ గేమ్స్ ఎక్కువ వాడుతారు. పేరెంట్స్ ఏంటంటే చాలామంది పిల్లలకి వాళ్ళు టైం కేటాయించలేక, టైం స్పెండ్ చేయలేక వాళ్ళకి గేమ్స్ని అలవాటు చేసేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వెర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి కాల్చడం అనేది ఒక గేమ్ లాంటిది. వాళ్ళు మనం అనుకుంటాం ఎలా కాల్చడరా వీడని. వాడికి చూసి వాడి మైండ్ అంతా, వాడు అనేక కాల్పుల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. సో అలాగా అనేక మందిని వాడు వెర్చువల్గా చంపాడు. ఇప్పుడు రియల్గా చంపాలనుకున్నాడు, రియల్గా చంపాడు వచ్చి. ఇది మనం అనేక సార్లు చూస్తున్నాం. ఇక్కడ కూడా కొరియన్ దీంట్లో ట్రాప్లో పడి నార్త్ ఇండియాలో 3 అక్క చెల్లెళ్ళు బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయారు. వాళ్ళకు కూడా అది అడ్వెంచర్ లాగా అనిపించింది అనమాట. అలాగా అంటే పబ్జి గేమ్ ఇలాంటి గేమ్స్లో అడిక్షన్ అయిపోయి విర్చువల్ రియాలిటీకి మన గ్రౌండ్ రియాలిటీకి తేడా తెలియకుండా దాన్నే చేయడం అనేది కనబడుతుంది. ఇక టర్కీలో గన్ కల్చర్ బాగా పెరిగింది. ఇది అంతకు ముందు రోజే 14వ తేదీ ఈ పక్క ప్రావిన్స్లోనే ఒక ఎక్స్ స్టూడెంటు, అక్కడ కూడా ఒక వొకేషనల్ స్కూల్ ఉందన్నమాట. ఆ వొకేషనల్ స్కూల్లోకి వెళ్ళిపోయి అతను కాల్పులు జరిపితే 16 మంది గాయపడ్డారు. అక్కడ వాళ్ళు ఎవరు చనిపోలేదు, కానీ సీరియస్ గాయాలైనవి. దాని తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. అంటే టర్కీలో ఏంటంటే గన్ కల్చరు ప్రతి ఇద్దరికి ఒక గన్ ఉంటుంది అనమాట ఆడ. అంటే దాదాపు 4 కోట్ల గన్స్ ఉన్నాయి. 8,80,00,000 మంది పాపులేషన్ ఉంటే 4 కోట్ల గన్స్ ఉన్నాయి. అందులో 40 లక్షల గన్స్కి మాత్రమే లైసెన్స్ ఉంది.
అంటే 10% గన్స్కి మాత్రమే లైసెన్స్ ఉంది, 90% గన్స్కి లైసెన్స్ లేదు. టర్కీలో ఏంటంటే చారిత్రకంగానే గన్స్ పెట్టుకోవడం అనేది మొగతనానికి చిహ్నంగా భావిస్తారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే 3 ఉండాలంటారు. ఒకటి వచ్చి అట్, ఔరత్, సిలాహ్. అట్ అంటే గుర్రం, ఔరత్ అంటే అమ్మాయి, సిలాహ్ అంటే గన్ను. ఈ 3 ఉంటేనే మగాడు. అంటే మ్యాన్హుడ్, మగతనం అంటే ఈ 3 ఉండాలి వాడికి. గన్, ఆర్స్ ఉండాలి, అమ్మాయి ఉండాలి, గన్ ఉండాలి. ఈ 3 ఉంటే వాడు మగాడు అన్నట్టుగా వాళ్ళ కల్చర్లోనే అది ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా గన్స్ ప్రతి 3 ఇండ్లు ఉంటే అందులో ఒక ఇంట్లో గన్స్ ఉంటాయన్నమాట. అంత గన్స్ వ్యాపించిపోయినాయి మొత్తం. అదే చెప్పాను, ప్రతి ఇద్దరికి ఒక గన్ ఉంది. అంటే 100 మందికి 16.5 గన్స్ టర్కీలో ఉన్నాయి. ఇందులో 90% వీళ్ళకే ఉన్నాయి. ఎవరికి 40 ఏళ్ళ తక్కువ ఉన్న అబ్బాయిల దగ్గరే గన్స్ ఉన్నాయి. యూత్ దగ్గరే, మగవాళ్ళ దగ్గరే గన్స్ ఉన్నాయన్నమాట. ఈ గన్స్ అంతా కూడా ఉండేది మగవాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మగవాళ్ళ దగ్గర అందరూ గన్స్ ఉన్నట్టు. 40 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఒకటి దగ్గర 4 కూడా ఉంటాయి. ఇప్పుడు వీడింట్లో 5 పెట్టుకున్నాడు కదా. సో అలాగా గన్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది. మామూలుగా పేపర్లు చూస్తే రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి. గన్ కల్చర్ ఇవ్వాలంటే 21 ఏళ్ళు పైబడి ఉండాలి, అప్లికేషన్ పెట్టాలి, పోలీసులు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, దాని తర్వాత నీకెందుకు గన్ను కావాలనేది జస్టిఫై చేయాలి. ఇవన్నీ రూల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ అమలు జరగట్లేదు. ఎందుకంటే హైలీ కరప్షన్ ఉంది టర్కీలో. ఈ కరప్షన్ వల్ల గన్ను అడిగినవాడు డబ్బులు ఇస్తే ఇచ్చేస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కటి గన్ను పెట్టుకున్నాడు. అక్కడ ఏంటంటే హానర్ కల్చర్ అంటారు. హానర్ కల్చర్ అంటే మంది కూడా హానర్ కల్చర్ సొసైటీని పరువుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మన సమాజం కూడా అదే. ఈ పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పరువు కోసం వాళ్ళు హత్యలు చేస్తారు, చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఇక్కడ కూడా సొంత పిల్లల్ని చంపేస్తున్నారు కదా పరువు హత్యలు అనే పేరుతో. అలాగా టర్కీలో కూడా ఈ ట్రెండ్ బలంగా ఉందన్నమాట. రోజుకి 15 గన్న హత్యలు జరుగుతున్నాయి అక్కడ. అంటే రోజుకి ఒక 15 మంది గన్తో కాల్చి చంపేస్తున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ కల్చర్ ఉంది. మనకి నెంబర్ 1 గన్ కల్చర్ ఉండేది అమెరికాలో. అమెరికాలో 100 మందికి 120 గన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అమెరికాలో 40 కోట్ల ఫైర్ ఆర్మ్స్ అంటారు, గన్స్ అనుకుందాం మనం అర్థమయ్యేదానికి. 40 కోట్ల గన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సెకండ్ అమెండ్మెంట్ అంటారు. కాన్స్టిట్యూషన్లో సెకండ్ అమెండ్మెంట్లో గన్స్ని అలో చేశారు. అక్కడ లీగల్ అనమాట. సింపుల్, మనం పర్మిషన్ ఇస్తే ఇచ్చేస్తారు. అది పెట్టుకొని ఎక్కడైనా రోడ్లో మనం పోయి ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్టుగా మనం గన్ కొనుక్కొని రావచ్చు. పెద్ద ఇబ్బంది లేదు. మన సినిమాల్లో కూడా హాలీవుడ్లో సినిమాలు చాలా చూస్తుంటారు. వెళ్ళేవాడు గన్ను కొనుక్కొని వస్తుంటాడు. అలాగే ఐడి కార్డు చూపించేసి గన్ తీసుకొని వెళ్తుంటారు. ప్రపంచంలో సివిలియన్స్ దగ్గర ఉన్న గన్స్లో సగం గన్స్ అమెరికాలోనే ఉంటాయి అన్నమాట. అమెరికాలో సంవత్సరానికి 40,000 హత్యలు గన్స్తో జరుగుతుంటాయి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు టర్కీలో తక్కువే అమెరికాతో పోలిస్తే. కానీ టర్కీలో ఇల్లీగల్ గన్స్, లైసెన్స్ లేని గన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల ఈ మధ్య కాలంలో ఏంటంటే అర్బన్ యూత్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిందనేది చెప్తున్నారు. అంటే వాళ్ళకి నిరుద్యోగం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి దాని ఏమంటారు లైఫ్ స్టైల్లో తాము అనుకున్నట్టు లేకపోవడం, దీనివల్ల ఫ్రస్ట్రేషన్ పెరిగి ఈ ఫ్రస్ట్రేషన్ని చిన్న ప్రాబ్లం వచ్చినా పక్కనోడితో వాడిని గన్తో కాల్చేద్దామన్న, గన్ ఉంటుంది, చిన్న గొడవ వస్తుంది, వాడిని కాల్చేయడం. అటువంటి ఒక కల్చర్ బాగా పెరిగింది టర్కీలో అని చెప్తున్నారు. ఈ పర్టికులర్గా ఈ పిల్లవాడు 8వ క్లాస్ పిల్లవాడు ఎందుకు ఇలా చేశాడనేది మాత్రం ఇంకా తేలలేదు. అతనికి ఏమన్నా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడా, వాళ్ళ నాన్న గన్స్ని ఎట్లా పెట్టాడు, సేఫ్గా ఎందుకు పెట్టలేదు. 5 గన్స్ దొరికాయంటే వాళ్ళ నాన్న నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది ఈ పిల్లవాడితో. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు గన్స్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి, లాక్ చేయాలి, వాటిని ఎక్కడో జాగ్రత్త పెట్టాలి. కానీ వీడు 5 గన్స్ 7 మ్యాగజైన్స్ పట్టుకొచ్చాడంటే బ్యాగ్ వేసుకొని. వీడు ఎప్పటి నుంచో ఆ మూడ్లో ఉన్నాడు. ఆ స్కూల్కి వచ్చినప్పుడు కూడా చెక్ చేయలేదు, చెక్ చేసి లేదు. మామూలు చాలా స్కూళ్ళల్లో, మన స్కూళ్ళల్లో కూడా ఏం చెక్ చేస్తారు, బ్యాగులు తీసుకొని వెళ్తారు. ఆ బ్యాగ్లో బుక్లు బదులు ఇవి పెట్టుకున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.